ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రణుభన్నోదవిస్సేదసాధనం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః హరి ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉగాది పండుగ శుభ ఆశీస్సులు శుభాకాంక్షలు. ఈ యొక్క ఉగాది అనేటటువంటిది మనకు ముందు వచ్చేటటువంటిది వసంత ఋతువు చైత్రమాసము రోజున ఈ యొక్క ఉగాది అనేటటువంటిది వస్తుంది. మనకు ఈ డిసెంబరు జనవరి లెక్క కాదు, మనకు పూర్వకాలం నుంచి కూడా తెలుగు సంప్రదాయాల్లో ఉగాది అనేటటువంటిది పండుగలకు ప్రప్రథమంగా వచ్చేటటువంటిది ఉగాది. ఈ ఉగాది అనేటటువంటిది ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంగా నామకరణంతో వస్తున్నది. ఈ విశ్వావసు నామ సంవత్సరం 39వ తెలుగుది. ఈ యొక్క విశ్వావసు అనేటటువంటి పేరు ఒక గంధర్వుడి పేరు, అలానే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పేరుగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరాన్ని నామకరణంగా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఉన్నాము. మొత్తం మీద ఈ సంవత్సరం మొత్తం కూడా రైతువారి సంవత్సరం అని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి, అలాగే వర్షాలు కూడా మంచి వర్షాలు వచ్చి సస్యశ్యామలంగా ఉంటుంది. కొద్దిగా రాజకీయాల్లో కొద్దిగా విచ్ఛిన్నం జరుగుతూ ఉంటుంది. ఒకరి మీద ఒకరు ఈ యొక్క రాజకీయాల్లో చిన్న పోటీ పడుతూ ఉంటారు. ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రభుత్వం వారి నుంచి మంచిగా వస్తాయి. మరియు మన భారతదేశం యొక్క నైపుణ్యత క్రమేపీ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా సాటి చెందుతుంటారు. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎండలు మెండుగా ఉంటాయి. ఈ సంవత్సరం ఎండలు మెండుగా ఉంటాయి, అలాగే గాలిదుమ్ములు కూడా ఎక్కువగా వస్తాయి. సగటు వర్షపాతం కూడా వస్తుంది. ఆ వర్షపాతంలో మరి కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చేటటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ విధంగా మన రైతు వారీగా పెద్దగా నష్టం లేకుండా మంచిగా పాడి పంటలతో సుఖంగా ఉంటారు. ఈ సంవత్సరం రాజు సూర్యుడయ్యాడు. ఈ రాజు సూర్యుడు అవటం వల్ల మంత్రులలో అన్యోన్యత తగ్గిపోతుంది, వైరాభావాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే మంత్రి చంద్రుడు అవటం వల్ల బంగారం విపరీతంగా ధరలు పెరుగుతాయి. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, అలానే వరి, మిరప పంటలు కూడా రేట్లు విపరీతంగా పెరుగుతాయి. సేనాధిపతి అయినటువంటి వాడు సూర్యుడు కాబట్టి మనం పండించేటటువంటి పంటలన్నీ కూడా విదేశాలకు తరలించడానికి సదవకాశంగా ఉంటుంది. సస్యాధిపతి అయినటువంటి వాడు గురువు కాబట్టి అన్ని రంగాల్లో అన్ని రకముల పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. ధాన్యాధిపతి అయినటువంటి వాడు కుజుడు కాబట్టి ఎర్ర పంట అంటే ఒడ్లు, అలానే కందులు, అపరాలు, అలానే మిర్చి పంటలు సమృద్ధిగా పండుతాయి. అర్ఘ్యాధిపతి అయినటువంటి వాడు సూర్యుడు కాబట్టి ఏదైనా సరే రైతు వారీగా నిల్వ ఉంచుకునేటటువంటి పంటలకు రేట్లు అధికంగా వస్తాయి. మేఘాధిపతి అయినటువంటి వాడు సూర్యుడు కాబట్టి మంచిగా వర్షం జరుగును, మంచి వర్షాలు పడతాయి.
రసాధిపతి అయినటువంటి వాడు శని కాబట్టి నువ్వులు, నూనె గింజలు, మిగతా ఉన్నటువంటి నూనె రకాల పంటలన్నిటికీ కూడా ఎక్కువగా పంటలు సమృద్ధిగా పండుతాయి. నిరసాధిపతి అయినటువంటి వాడు బుధుడు కాబట్టి కొన్ని రకములైనటువంటి పంటలు ఎక్కువగా ధరలు ఎక్కువగా వస్తాయి. మరి ఈ సంవత్సరం రైతులకు శుభ అనుకూల్యమైనటువంటి సంవత్సరంగా చెప్పటానికి ఎలాంటి సంకోచం కూడా లేదు. అలాగే ఈ సంవత్సరం ఆదాయ వ్యయములు, రాజ్య పూజ్య అవమానములు కూడా రాసుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చు, రాజ్య పూజ్యము 5, అవమానం 7. అలాగే వృషభ రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, రాజ్యపూజ్యం 4, అవమానము 3. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము 2 ఖర్చు, 7 రాజ్యపూజ్యము 3, అవమానము. అలాగే సింహరాశి వారికి 11 ఆదాయం 11 ఖర్చు, రాజ్యపూజ్యం 3, అవమానము 6. సింహరాశి వారికి కన్యారాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, 6 పూజ్యము 6, అవమానము. అలాగే కన్యారాశి వారికి అయిపోయిన తర్వాత తులారాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము, రాజ్యపూజ్యము 2, అవమానము 2. అలాగే వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము 14 వ్యయము, రాజ్యపూజ్యం 5, అవమానము 2. ధనుస్సు రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు, రాజ్యపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, 7 పూజింపు 5, అవమానము. అలానే మీనరాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, 3 రాజ్యపూజ్యము 1, అవమానము. సకల ఆదాయంలో చూసుకున్నట్టయితే 99 ఆదాయము 93 ఖర్చు. ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా, సంతోషంగా అందరూ కూడా పాడి పంటలతోని చల్లగా ఉండాలని చెప్పేసి లోకా సమస్త సుఖినో భవంతు.